దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రదక్షిణలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఈ ప్రదక్షిణల విశిష్టత గురించి అష్టాదశ పురాణాలలో, పద్మపురాణంలో, స్కాంద పురాణంలో ప్రామాణిక శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో కూడా స్కాంద పురాణంలో ప్రమాణ శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. పద్మపురాణం ప్రకారం, స్కాంద పురాణం ప్రకారం దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో, దానివల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా పద్మపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే పద్మపురాణంలో చెప్పిన శ్లోకం ఏంటంటే, ప్రకర్షేణ క్షయం యాతి పాపం సర్వం త్రిధాకృతం క్షీణత్వంచ గతే పాపే ప్రదక్షిణమితి శ్రుతం అంటుంది పద్మపురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ప్రకర్షేణ క్షయం యాతి పాపం సర్వం త్రిధాకృతం. ఎవరైతే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తారో పాపం సర్వం త్రిధాకృతం అంటే 3 రకాలైన పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆ 3 రకాలైన పాపాలు ఏంటంటే కాయిక, వాచిక, మానసిక. శరీరంతో చేసే పాపాలు, వాక్కుతో చేసే పాపాలు, ఆలోచనతో చేసే పాపాలు అనే 3 పాపాలు తొలగింపజేసుకోవటానికి ప్రదక్షిణలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే క్షీణత్వంచ గతే పాపే ప్రదక్షిణమితి శృతం. అన్ని రకాలైన పాపాలు క్షీణించిపోవటానికి దేవాలయంలో చేసే ప్రదక్షిణలు అద్భుతంగా సహకరిస్తాయని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది. అలాగే స్కాంద పురాణం ఎన్ని ప్రదక్షిణల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా చెప్పింది. స్కాంద పురాణంలో ఉన్న ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, ఏకేన జన్మజం పాపం ద్వాభ్యాం నశ్యతి నిశ్చయ త్రిభిస్తు సర్వసంహార పంచభిః శత్రునాశనం సప్తభిః సకలైశ్వర్యం నవభిః సర్వకామదం రుద్రసంఖ్యైః సుఖం ప్రోక్తం కోటిభిర్మోక్షముచ్యతే అంటుంది స్కాంద పురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, ఏకేన జన్మజం పాపం అంటే మనం ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసినట్లయితే ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అని అర్థం. ఆ తర్వాత ద్వాభ్యాం నశ్యతి నిశ్చయ అంటే అర్థం ఏంటంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు 2 ప్రదక్షిణలు చేయటం ద్వారా ఈ జన్మలో చేసిన పాపాలు, ఇంతకుముందు జన్మలో చేసిన పాపాలను తొలగింపజేసుకోవచ్చు. త్రిభిస్తు సర్వసంహార అంటే దేవాలయంలో 3 ప్రదక్షిణలు చేస్తే సర్వసంహార అంటే జన్మల్లో చేసిన అన్ని పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. పంచభిః శత్రునాశనం. ఎవరికైనా శత్రుబాధలు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా 5 ప్రదక్షిణలు చెయ్యండి, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. దీనికి ప్రమాణం స్కాంద పురాణం, పంచభిః శత్రునాశనం. ఆ తర్వాత సప్తభిః సకల ఐశ్వర్యం. ఐశ్వర్యం కావాలంటే సప్తభిః 7 ప్రదక్షిణలు దేవాలయంలో చేయండి, దానివల్ల సర్వ ఐశ్వర్యములు చేకూరతాయి. నవభిః సర్వకామదం. నవభిః అంటే 9, సర్వకామదం అంటే అన్ని రకాలైన మనోభీష్టాలు నెరవేర్చుకోవాలంటే 9 ప్రదక్షిణలు దేవాలయంలో చేయాలని స్కాంద పురాణం చెప్తోంది. రుద్రసంఖ్యైః సుఖం ప్రోక్తం. రుద్రసంఖ్య అంటే ఏంటి? పరమేశ్వరుడు ఏకాదశి రుద్రులుగా భక్తుల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి రుద్రసంఖ్య అంటే 11 అని అర్థం. అందుకే స్కాంద పురాణంలో రుద్రసంఖ్యైః సుఖం ప్రోక్తం అన్నారు. 11 ప్రదక్షిణలు దేవాలయంలో చేస్తే సర్వ సౌఖ్యములు చేకూరతాయి. కోటిభిర్మోక్షముచ్యతే. జీవితం మొత్తం మీద దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు చేసే ప్రదక్షిణలు మొత్తం కలుపుకుంటే 1,000,000 ప్రదక్షిణలు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్షం లభిస్తుంది, పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళవచ్చు. దీనికి ప్రమాణం స్కాంద పురాణం, కోటిభిర్మోక్షముచ్యతే అంటుంది స్కాంద పురాణం. కాబట్టి ఇలా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం చేకూరుతుందని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది.